హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు డేటా స్ట్రక్చర్స్లో ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, నంబర్స్ అండ్ సింబల్స్ అని రాయొచ్చు. లేదు అంటే మనం దీన్నే ఇంకో విధంగా రాయొచ్చు. అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్ అంటారు. థింగ్ బట్టి సింబల్స్, సో మనం ప్లస్, మైనస్, డివైడెడ్ బై వీటన్నిటిని మనం ఆపరేటర్ అని అంటారు. ఆపరెండ్ అంటే వేరియబుల్స్ని మనం ఆపరెండ్ అంటారు. వేరియబుల్స్ అంటే ఏంటి, మనకి ఏబిసి ఆల్ఫాబెట్స్ లేదంటే నంబర్స్ని 3, 4, 5 వాల్యూస్ని కూడా మనం ఆపరెండ్ అని అంటారు. ఓకే, సో ఎక్స్ప్రెషన్ అంటేనే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెండ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. సో అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ టైపికల్లీ రిఫర్స్ టు ఏ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఫార్ములా. సో దీన్ని మనం లాజికల్ ఫార్ములా లాగా మనం డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తారు ఎక్స్ప్రెషన్ని. ఓకే, ఎగ్జాంపుల్ చూసి మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఎటువంటి డౌట్స్ ఉన్నా పోతుంది. సో చూడండి, 3 * 4 + 2. సో దీన్ని ఏమంటారు అంటే ఎక్స్ప్రెషన్ అంటే అంటారు. సో ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్, రైట్. సో దీన్ని మనం ఎక్స్ప్రెషన్ అని అంటారు. ఈ 2 టైప్స్. సో మనకి మేజర్గా 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. అవి ఏంటవి అంటే బైనరీ ఆపరేటర్ అండ్ నెక్స్ట్ వన్ యూనరీ ఆపరేటర్ అని అంటారు. సో బైనరీ ఆపరేటర్ అంటే 2 ఆపరెంట్స్ ఉంటే ఒక ఆపరేటర్ ఉంటే దాన్ని బైనరీ ఆపరేటర్ అంటారు. A + B 2 ఆపరెంట్స్ ఉన్నాయి, ఒక ఆపరేటర్ ఉంటే దాన్ని బైనరీ ఆపరేటర్ అంటారు. సో యూనరీ ఆపరేటర్ అంటే ఓన్లీ 1 ఆపరేటర్ అండ్ ఓన్లీ 1 ఆపరెంట్ ఉంటే దాన్ని యూనరీ ఆపరేటర్ అంటారు. సో ఎగ్జాంపుల్ చూడండి, +2 ఇలా వీటిని ఏమంటారు అంటే యూనరీ ఆపరేటర్స్ అని అంటారు. సో ఇదన్నమాట. ద ఎక్స్ప్రెషన్ కెన్ బి రిటర్న్ ఇన్ 3 డిఫరెంట్ వేస్. సో మనం చేసి ఏంటంటే ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్. ఇదే కదా మన మెయిన్ టాపిక్ ఏంటి, ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్. ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే అది మనం ఎన్ని వేస్లో రాయొచ్చు అంటే ఇన్ఫిక్స్లో రాయొచ్చు, పోస్ట్ ఫిక్స్లో రాయొచ్చు, ప్రిఫిక్స్లో కూడా రాయొచ్చు. అసలు ఇన్ఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చూడండి. అండ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ వేర్ ద ఆపరేటర్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఆపరెంట్స్ ఈజ్ కాల్డ్ అండ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో 2 ఆపరెంట్స్ మధ్యలో ఒక ఆపరేటర్ ఉంటే దాన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. సో ఇందాక నేను మీకు ఎక్స్ప్రెషన్ అని చెప్పాను కదా. సో చూడండి, దీన్ని మనం ఒక ఎక్స్ప్రెషన్ అని అంటాను. కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు చూడండి, 2 ఆపరెంట్స్ మధ్యలో ఒక ఆపరేటర్ ఉంటే, ఇన్ బిట్వీన్ ఉంటే దాన్ని మనం ఇన్ఫిక్స్ అని అంటారు. ఇన్ బిట్వీన్ ఉంటే ఇన్ఫిక్స్ అని అంటారు, అవునా. సో ఇక్కడ చూడండి, 2 ఆపరెంట్స్ చూసుకున్నాను, A, B అని తీసుకున్నాను. ఈ రెండింటి మధ్యలో ఒక ఆపరేటర్ని ఫేస్ చేయాలి. ఆపరేటర్ అంటే ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దీన్ని ఏమంటారు అంటే ఇన్ఫిక్స్ అని అంటారు. ఇన్ బిట్వీన్లో మనకి ఒక ఆపరేటర్ ఉంటే దాన్ని మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ టైపికల్లీ వే టు రైట్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఆపరెంట్, ఆపరేటర్, ఆపరెంట్. ఓకే, సో 2 ఆపరెంట్ మధ్యలో ఒక ఆపరేటర్ ఉంటే దాన్ని మనం ఇన్ఫిక్స్ అంటారు. A + B, 2 ఆపరెంట్స్ మధ్యలో ఒక ఆపరేటర్ ఉంది, 2 ఆపరెంట్స్ మధ్యలో ఒక ఆపరేటర్ ఉంది. సో ఇలా 2 ఆపరెంట్స్ మధ్యలో ఒక ఆపరేటర్ ఉంటే దాన్ని మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. ఏవైనా 2 ఆపరెంట్స్ మధ్యలోనే ఒక ఆపరేటర్ ఉండాలి. ఓకే, సో దాన్ని ఇన్ఫిక్స్ అంటారు. అలానే ప్రిఫిక్స్ అంటే ఏంటి, ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పాలిష్ నొటేషన్ అంటారు. సో ప్రిఫిక్స్ని మనం పాలిష్ నొటేషన్ అని కూడా పిలవచ్చు. ఇది ఎక్కడ ప్లేస్ అయి ఉంటుంది అంటే ద ఆపరేటర్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద ఆపరెంట్. సో బిఫోర్ ద ఆపరెంట్ ఇక్కడ చూడండి, A, B అనేవి 2 ఆపరెంట్స్, దాని ముందు ఆపరేటర్ ఉంటే దాన్ని ప్రిఫిక్స్ అని అంటారు. సో ఇక్కడ చూడండి, ఆపరేటర్, ఆపరెంట్, ఆపరెంట్. సో 2 ఆపరెంట్స్ ముందు ఆపరేటర్ ఉంటే దాన్ని మనం ప్రిఫిక్స్ అని అంటారు. ఓకే, అదే పోస్ట్ ఫిక్స్ అంటే ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రివర్స్ పాలిష్ నొటేషన్. సో ఈ పోస్ట్ ఫిక్స్ని మనం రివర్స్ పాలిష్ నొటేషన్ అని కూడా అంటారు. ఓకే, సో ఇది ఎలా ఉంటుంది అంటే ద ఆపరేటర్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద ఆపరెంట్స్ తర్వాత ఆఫ్టర్ ప్లేస్డ్ ద ఆపరేటర్ ఈజ్ కాల్డ్ అండ్ పోస్ట్ ఎక్స్ప్రెషన్. సో 2 ఆపరెంట్స్ తర్వాత ఒక ఆపరేటర్ వస్తే దాన్ని మనం పోస్ట్ ఫిక్స్ అని అంటారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్స్, ఆపరెంట్ అని అంటాం కదా. ఆపరేటర్స్ అనేవి మనకి ఇన్ని టైప్స్ ఉన్నాయి అన్నమాట. రౌండ్ బ్రాకెట్స్ని మనం ఆపరేటర్ అంటారు, స్క్వేర్ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్, పవర్ అంటే ఇలా మనం 2 స్క్వేర్, 3 స్క్వేర్ అంటాం కదా. ఇలా
వీటిని పవర్స్ అంటారు. మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ ఏంటవి అంటే ఆపరేటర్స్. ఓకే. ఆపరెంట్స్ ఏంటవి అంటే ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్. సో ఏ ఆల్ఫాబెట్ అయినా ఏ నంబర్నైనా మనం ఆపరెండ్ అని అంటారు. సో వీటిలో వేటినైనా మనం ఆపరేటర్ అని అంటారు. సో మనం ఇలా ఎక్స్ప్రెషన్ని 3 వేస్లో మనం రాయొచ్చు అనమాట. సో ఇన్ఫిక్స్లో రాయొచ్చు, ప్రిఫిక్స్లో రాయొచ్చు, పోస్ట్ ఫిక్స్లో కూడా రాయొచ్చు. ఇప్పుడు మన టాపిక్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడు అంటే కన్వర్ట్ ఇన్ఫిక్స్ ఇంటూ పోస్ట్ ఫిక్స్. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి కన్వర్ట్ చేయమంటాడు. ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్గా, లేకపోతే ప్రిఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్గా, ఇన్ఫిక్స్ నుంచి ప్రిఫిక్స్గా ఇలా మనకి కన్వర్ట్ చేయండి అని చెప్పి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. సో వాటిని మనం కన్వర్షన్స్ అని అంటారు. సో మనకి మొత్తం 6 కన్వర్షన్స్ అయితే ఉన్నాయి. ఆ 6 కన్వర్షన్స్ ఏంటంటే ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్ టు ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ టు ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ టు ప్రిఫిక్స్ ఇలా మనకి 6 టైప్స్లో కన్వర్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 6 టైప్స్లో ఏ కన్వర్షన్ అయినా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. అవి చాలా ఈజీగానే ఉంటాయి. సో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఈ కన్వర్షన్స్ అన్నీ కూడా మనం ప్రయారిటీని బేస్ చేసుకొని కన్వర్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ ప్రయారిటీని మనం ఎలా డిఫైన్ చేసుకున్నాము అంటే పిఈఎం డిఏఎస్. సో ఈ రూల్ని ప్రకారం మనం ప్రయారిటీస్ని డిఫైన్ చేసాం అనమాట. సో పి అంటే ఏంటి అంటే పెరాంథసిస్. సో మనం పెరాంథసిస్ అన్నిటికీ ఫస్ట్ హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత అంటే ఏంటంటే ఎక్స్ప్రెషన్స్. సో అంటే మనకి ఇలా పవర్ ఎక్స్ స్క్వేర్ ఇలా వీటికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత మల్టిప్లికేషన్కి ఇవ్వాలి, ఫోర్త్ డివిజన్కి ఇవ్వాలి, ఎడిషన్కి ఇవ్వాలి, సబ్ట్రాక్షన్కి ఇవ్వాలి. సో ఇలా మనం ఆర్డర్ ఆఫ్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్కి మనం ప్రయారిటీని ఇచ్చి ఆ ప్రయారిటీని బేస్ చేసుకొని కన్వర్షన్స్ అనేవి చేస్తాం. సో ఇది మీకు ఇక్కడ అర్థం అవ్వకపోయినా మనం ఎగ్జాంపుల్లో క్లియర్గా అర్థమవుతుంది. సో కన్వర్షన్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇదంతా ఏంటి అంటే మీకు బేసిక్ ఇంట్రొడక్షన్ టు ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్. సో మీకు అర్థమైంది కదా ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, వాటిని ఎందుకు యూస్ చేస్తారు అనేది. సో మనం నెక్స్ట్ క్లాస్లో కన్వర్షన్స్ అనేవి టాపిక్ చూద్దాం. సో కన్వర్షన్స్ మొత్తం మనకి 6 టైప్స్ ఉన్నాయి. ఈ 6 టైప్స్ నేను చెప్తానన్నమాట. ఓకే. సో